11వ తరగతి ఎగ్జాము, 12వ తరగతి ఎగ్జాము, మళ్ళీ ఎప్సెట్ ఎగ్జాము, మళ్ళీ నీట్ ఎగ్జాము. ఎంత అన్యాయమండి ఇది. పిల్లలా వాళ్ళు మిషన్లా? అంత అవసరమా మనకి? పిల్లల్ని అంత రాచి రంపాన పెట్టేంత అవసరమా మనకి? తప్పు కదా ఇది. కాన్సెప్ట్స్ అవే కదా, సిలబస్ అదే కదా, పిల్లలు అదే కదా, గవర్నమెంట్ అదే కదా, ఇదేంటి ఇది? సో దట్స్ ద థింగ్ అనమాట. అక్కడ కాంట్రవర్సీ లేదు. అది ఈ 2 పాయింట్స్ కాంట్రవర్సీ ఉన్నాయి, మిగతా ఏం లేవు. మిగతా అంతా మిడిమిడి జానం. అసలు చాలా మంది జోక్ చెప్పాను మీకు, అసలు ఆ లోపలికి పోయి చదవలేరు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా, అండ్ పెద్ద పెద్ద సో కాల్డ్ విద్యావేత్తలు కూడా ఆ 3వ పేజ్ కూడా తిప్పలేరు. అరే 100% వాళ్ళే చెప్తున్నారు ఇంటర్వ్యూలలో, నేను చదవలేదు కానీ నేను వింటున్నాను. ఇప్పుడు బిఫోర్ యూ మేక్ ఎ కామెంట్, బిట్వీన్ ది లైన్స్ అంటాం, అన్ని చదవాలి మీరు. సో ఎక్కడ బాగుంది ఎక్కడ బాగలేదని చదవాలి. అంటే అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి ఏదో కాంట్రవర్సీ ఏం కాంట్రవర్సీ ఉంది? జీతాలు ఒకటే కదా కాంట్రవర్సీ, ఇంకేం కాంట్రవర్సీ ఉంది? అన్ని 434 ఒకటి జీతాలు, మిగతా 433 సంగతి ఏంటి? యూ డోంట్ వాంట్ టాక్ యాజ్ ఏ విద్యావేత్త, యాజ్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ ఏ యాక్టివిస్ట్ కదా, తప్పు కదా ఇది. సో కాంట్రవర్సీలు పాడలేవు. సో బట్ నాకు నచ్చిన మంచి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీ ప్రైమరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలకి పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాల వరకు ఈ మైండ్ డెవలప్మెంట్ అండ్ ది రిసెప్షన్, కాంప్రెన్షన్, లెర్నింగ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే సారీ, ఇక్కడ అంగన్వాడీ మనకి సెంటర్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఇది ఒక దరిద్రపు ఆలోచన విధానము మన ఇండియాలో. ప్రీ ప్రైమరీ అంగన్వాడీ అంటారు, ప్రపంచం లెక్కలేదు ఇది. రూరల్లో వెళ్ళినప్పుడు దిస్ ఇస్ నాట్ ప్రీ ప్రైమరీ స్కూల్, ఐ వాంట్ టు కట్ యు దేర్. ఎందుకంటే ప్రీ ప్రైమరీ అంటే దానికి ఒక విధానం ఉంది. ఇట్స్ ఎ ప్లే బేస్డ్. యూ షుడ్ హ్యావ్ బిగ్ రూమ్స్, యూ షుడ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ TLMs, యూ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ డెడికేటెడ్ టీచర్స్, అండ్ యూ షుడ్ హ్యావ్ ట్రైన్డ్ డెడికేటెడ్ నర్సెస్ అంటే కేర్ అసిస్టెంట్స్. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్లే ఏరియా, బిగ్ ప్లే ఏరియా, అండ్ షుడ్ హ్యావ్ యాక్టివిటీ ఏరియా. అది ఉండాలి. మన అంగన్వాడీస్ ఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ దాట్. అంగన్వాడీస్ 18 జాబ్ చార్ట్స్ ఉంటాయి ఆమెకు పాపం. సో ఆ 18 జాబ్ చార్ట్, ఒక జాబ్ చార్ట్ ఈజ్ ప్రీ స్కూల్. మిగతా 17 దే మూవ్ అరౌండ్ లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు. సో పిల్లల గ్రోత్ దాని మీద ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ద అంగన్వాడీ ఈజ్ అ డిజైన్డ్, ICDS ఈజ్ అ డిజైన్డ్ ఫర్ దట్ పర్పస్. తర్వాత సబ్సిక్వెంట్గా 1970s ఇది ఏర్పడితే మొన్న 2000 దేంట్లో తర్వాత ఇది కూడా యాడ్ చేశారు. పడాయి బి అని ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఒకటి ఇచ్చారనమాట. అంటే పోషన్ బి పడాయి బి అని, అంటే పోషణ ఉండాలి పడాయి మొన్న యాడ్ చేశారు అది. బట్ ది బిల్డింగ్ ఈజ్ నాట్ డిజైన్, ది ఏరియా ఈజ్ నాట్ డిజైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, బిల్డింగ్ ఒక ప్రీ స్కూల్ నడపాలంటే కనీసం 3000 square feet ఉండాలి బిల్డింగ్. ఇప్పుడున్న అంగన్వాడీ, ది బిగ్గెస్ట్ అంగన్వాడీ యూ హ్యావ్ నాట్ మోర్ దెన్ 600 square feet, అండ్ మోర్ దెన్ 50% అరౌండ్ 200 square feet, అండ్ దే ఆర్ రన్నింగ్ ఇన్ ప్రైవేట్ స్మాల్ అకామిడేషన్స్. హౌ డూ యూ మేనేజ్ ప్రీ స్కూల్? ప్రీ స్కూల్ అంటే నర్సరీ, LKG, UKG, లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అవునా? అంటే ఇప్పుడు అంగన్వాడీలో కాకుండా, అంటే అంగన్వాడీ ఉంటుంది అండ్ ప్రైమరీ అనేది ఎగ్జాక్ట్లీ అంగన్వాడీ వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు చక్కగా, వాళ్ళు న్యూట్రిషన్ ఇచ్చుకుంటారు. ఇక్కడ ప్రీ ప్రైమరీ అనేది కూడా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. సో దట్ ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పాను చూసారా, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి ఎట్లయితే డ్రాప్ అవుట్ అవుతుందో, ఇక్కడ కూడా ఈరోజు ఏమవుతుందంటే అంగన్వాడీస్ని ప్రజలు ఒప్పుకోవటం లేదు. సో దాన్ని ఒక ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా, సెంటర్ లాగా ఒప్పుకోవటం లేదు. అదే పిండి బడి, ఉప్మా బడి, రకరకాల పేర్లతో ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు మోర్ దాన్ 75% పిల్లల్ని వాళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ కాన్వెంట్కి పంపిస్తున్నారు, నర్సరీకి, LKG, UKGకి. సో వాళ్ళు అటు నుంచి అంటే ప్రైవేట్ కంటిన్యూ అవుతారు, అంటే గవర్నమెంట్ రారు ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి. అందుకని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు దీన్ని. సో ఇది ప్రీ స్కూల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ నర్సరీ, LKG, UKG షుడ్ బి పార్ట్ ఆఫ్ ది ప్రైమరీ స్కూల్ ఆర్ మెయిన్ స్కూల్లో భాగంగా ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉండాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఓన్లీ, ఇట్ ఈస్ మెయిన్ ఎడ్యుకేషన్. నువ్వు మిడ్ డే మీల్ ఇస్తున్నావు న్యూట్రిషన్ పర్పస్కు, అక్కడ చిన్నపిల్లలు కూడా ఫుడ్ పెట్టేవారు వద్దన్నారు. నేను ఇప్పుడు మేము పెడుతున్నాం కదా 6 కిలోలు ఫర్ ఎగ్జాంపుల్. సో పెట్టండి. సో సేమ్ అంతకంటే మంచి ఫుడ్. ఇంకా అంగన్వాడీలో కూడా మళ్ళీ అగైన్ ది ప్రాబ్లమ్ ఈజ్ దెర్ ఈస్ నో మోడర్న్ కిచెన్. సో ఇక్కడ మోడర్న్ కిచెన్తో నువ్వు పెట్టు చక్కగా హ్యాపీగా పిల్లలకి. ఇక్కడ కూడా పిల్లలకి పెద్ద స్కూల్ పెట్టండి. సో ఇక్కడ కూడా బస్సెస్ పెట్టండి, చక్కగా డిగ్నిఫైడ్గా వస్తారు కదా పిల్లలు. సో అట్లా. సో నంబర్ 1 ఈజ్ నాకు నచ్చిన దాంట్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ దిస్, దట్స్ నంబర్ 1. నంబర్ 2 బిగ్ స్కూల్.
సో పెద్దగా ఉండాలి స్కూల్, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే స్కూల్ ఉండాలి. ఆ స్కూల్లో అన్నీ ఉండాలి. సో టీచర్స్ సరిపడా ఉండాలి, 15% టీచర్లు ఎక్కువ ఉండాలి. సో లీవ్ పెట్టినప్పుడు కూడా చూసుకోవడానికి. సో అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉండాలి, గేమ్స్ ఉండాలి. సో మ్యూజిక్ రూమ్ ఉండాలి, మ్యూజిక్ టీచర్ ఉండాలి, డ్యాన్స్ టీచర్ ఉండాలి, డ్యాన్స్ రూమ్ ఉండాలి. సో ఒక ఏఎన్ఎం ఉండాలి, ఒక కౌన్సిలర్, స్టూడెంట్ కౌన్సిలర్ ఉండాలి. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రూమ్ ఉండాలి. సో దెన్ ఒక మంచి కిచెన్ ఉండాలి, ఒక మంచి డైనింగ్ ఉండాలి, డిగ్నిఫైడ్ కిచెన్, డిగ్నిఫైడ్ మోడర్న్ కిచెన్ అండ్ డిగ్నిఫైడ్ డైనింగ్ ఉండాలి. సో దాని తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఉండాలి. సో క్రికెట్ ఉండాలి, ఫుట్బాల్ ఉండాలి, సో వాలీబాల్ ఉండాలి, బాస్కెట్బాల్ ఉండాలి, బ్యాడ్మింటన్ ఉండాలి, రన్నింగ్ ట్రాక్ ఉండాలి, ఖోఖో ఉండాలి. సాధ్యం అవుతాయా? బికాస్ 100% అవుతాయి బాస్. we have to put efforts. మీరందరూ ఏమనుకుంటారు చెప్పనా, Yeah. మన దేశం చాలా పెద్ద దేశం అండి, చాలా ఎన్ని ఉంటాయండి అనుకుంటారు మీరు అందరూ. నో, వీఆర్ నాట్ పూర్ కంట్రీ. పేద దేశంగా ఉన్నప్పుడే స్విట్జర్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు పేదగా ఉన్నప్పుడే బ్రహ్మాండమైన స్కూల్స్ కట్టారు, బ్రహ్మాండమైనటువంటి యూనివర్సిటీ కట్టారు. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్, అంటే మనకి డబ్బుల కోసం వెనకాడడం కానీ వెనకాల జరిగే ఈ రాజకీయాలు ఎగ్జాక్ట్లీ దానివల్ల అది చెప్పండి మరి సాధ్యమైతే. అక్కడికి వస్తుంది అక్కడ ఇంటెన్షన్ లేకపోవడం. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల మీ ప్లాన్ పూర్తిగా కొలాప్స్, అంటే అటు అడ్వాన్స్మెంట్కి చెందక ఇటు బేసిక్ నేచర్కి చెందక మధ్యలో పున్నామ నరకాన్ని అలా ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఉన్న స్కూళ్ళు కానీ ఉన్న అంగన్వాడీని కానీ క్లోజ్ చేయం. ఓకే. ఈవెన్ ప్రజెంట్ అంగన్వాడీ ఆల్సో ఇస్ ఓపెన్ ఫర్ పీస్ఫుల్ ఎడ్యుకేషన్, నో ప్రాబ్లం. అంటే పేరెంట్స్కి మీకు ఛాయిస్ ఉంటుంది, 4 రకాల ఛాయిసెస్ ఉంటాయి. నువ్వు అంగన్వాడీ పంపించుకుంటావా, నర్సరీ పంపించుకుంటావా, ప్రైవేట్ స్కూల్ పంపించుకుంటావా, లోకల్ గవర్నమెంట్ స్కూల్ పంపించుకుంటావా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్ పంపించుకుంటావా, లేకపోతే గురుకులాలకు పంపించుకుంటావా. 5 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఓకే, రైట్. సో మేము ఎక్కడ దేన్ని క్లోజ్ చేయమంటలేము, అన్ని ఓపెన్ ఉంటాయి. గురుకులాలు క్లోజ్ ఎందుకంటే చదవటం లేదు లోపల, చదవకొచ్చిన ప్రాబ్లమ్స్ దరిద్రాలన్నీ కూడా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చదువుతలేడు, ఆయన కూడా గురుకులాలు క్లోజ్ చేయమని అంటే మేము గురుకులాలు క్లోజ్ చేయమని చెప్పలేదు. సో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేయమంటలేదు మేము. సో యూ జస్ట్ మేక్ అనదర్ గుడ్ బిగ్ స్కూల్ అండ్ ప్రొవైడ్ బస్సెస్, దెన్ ఆటోమేటికల్లీ మీకు ప్రైవేట్ స్కూల్ క్లోజ్ అవుతాయా, ఒక చిన్న బుల్లి గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయితే కానివ్వండి, నో ప్రాబ్లం. బట్ ఈరోజు ఏమవుతుందంటే మొదటి తరగతిలో 26% ఎన్రోల్మెంట్ ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే 74% బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది 26% కాస్త 50% మినిమం రీచ్ కావాలి. ఎట్లా రీచ్ అవుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టేటస్కో పెడితే రావు, మీకు నా పిల్లలు పెరగరు, ఇంకా తగ్గుతారు. 26 కాస్త 20 అవుతుంది, 15 అవుతుంది, 10 అవుతుంది ఇంకో 3 సంవత్సరాల్లో. అది కరెక్ట్ కాదు కదా. సో ఇష్యూ ఈజ్ నాట్ క్లోజర్ ఆఫ్ ది స్కూల్స్, ఇష్యూ ఈజ్ నాట్ దట్. ఇష్యూ ఈజ్ యూ బిల్డ్ గుడ్ స్కూల్స్, ఆటోమేటికల్లీ చిల్డ్రన్ విల్ కమ్ దేర్. సో ఇది రెండో ఐటమ్. ఇది మూడోది మాకు నచ్చింది ఏంటంటే ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ సిస్టమ్ ఉండాలి. ఓకే, రైట్. సో ఈ థర్డ్ పార్టీ అసెస్మెంట్ సిస్టంలో మేము తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి రికమెండ్ చేశాం. సో వాళ్ళే ఈ అసెస్మెంట్స్, అంటే 10th క్లాస్ బోర్డు పెట్టినట్టు ఇంటర్ అది కాదు, సో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా, సో ఇవి మనము సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటాము, తర్వాత FS అంటాము, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటాము, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి.